హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీక స్నేహ. మనం తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా పంచదార ఏమీ లేకుండా రాగి పిండితో హెల్తీగా రాగి లడ్డూలు చేసుకుందాం. రాగుల్లో ఉండే కాల్షియం మన ఎముకల్ని బలంగా అవ్వటానికి, దానిలో ఉన్న ఐరన్ బ్లడ్ పర్సెంటేజ్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. దీనికోసం ఒక కడాయిలో 3 స్పూన్ల నెయ్యి వేసుకొని, 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని లో ఫ్లేమ్‌లో మనం బొంబాయి రవ్వ ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయ్యి కలర్ మారి మంచి స్మెల్ వచ్చేటప్పుడు 2 కప్పుల రాగి పిండి అయితే వేసుకొని, రాగి పిండి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇలానే కడాయిలో ఉంచినట్లయితే ఆ వేడికి రాగి పిండి మాడిపోతుంది. తర్వాత ఇట్లా పక్కన పెట్టుకున్న దాంట్లో పావు కప్పు ఎండు కొబ్బరి పొడి, 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. 4 యాలకులు వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. మనం ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వ, 2 కప్పుల రాగి పిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. స్వీట్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా బెల్లం తగ్గించుకొని ఇట్లా మిక్సీ చేసుకొని ఒక ప్లేట్‌లో పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఒక అరకప్పు నెయ్యి వేసుకొని, దాంట్లో ముందుగానే కట్ చేసుకున్న బాదం, కాజు అయితే వేసుకొని లో ఫ్లేమ్‌లో చక్కగా ఫ్రై చేసుకొని, నెయ్యి, ఈ జీడిపప్పులు మొత్తం ముందుగానే రెడీ చేసుకున్న ఆ రాగి పిండిలో వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని లడ్డూలాగా చేసేసుకోవటమే. రోజుకొక లడ్డు మనం పిల్లలు గనక ఇచ్చినట్లయితే మంచి ఇన్‌స్టాంట్ ఎనర్జీని అయితే మనకి పిల్లలకి ఇస్తుంది. ఇలా చేసుకున్న ఈ లడ్డూల్ని మనం 15-20 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ ఏమీ మారదు. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.